ఫైనలీ కూలీ కూడా చూసేసాను అనమాట. ఓకే, చెప్తాను మూవీ ఎలా ఉందో చెప్తాను. ముందైతే నేను ఒక చోట కూర్చొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అసలుకి మూవీ ఎలా ఉంది, నాకు నచ్చిందా లేదా అనేది చెప్తా, ఆగండి. సో యా, కూలీ వాటు దెబ్బేస్తుంది అనుకుంటే కూలీ దెబ్బేసినట్టు నాకు కనిపిస్తుంది. వాటు చూస్తున్నప్పుడు ఓకే సర్లే, నాకు ఆల్రెడీ వార్ 1 చూశాను కాబట్టి నాకు వార్ 2 ఎలా ఉంటుందో నాకు ఒక ఐడియా ఉంది, బేసిక్ ఐడియా ఉంది. సేమ్ టెంప్లెట్లో వెళ్ళింది, లాస్ట్లో వార్ 1లో అలా వాడు చనిపోతాడులే, కానీ వార్ 2లో ఈడు కలిసిపోతాడు ఎన్టీఆర్. కానీ నాకు వచ్చిన ప్రాబ్లం అంతా ఎక్కడొచ్చిందంటే కూలీలో వచ్చింది. అసలు ఏంటంటే అని లేపుతాడు, ఆపుతాడు, అక్కడే లాగుతాడు కాసేపు అంటే నీకు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అలాగే లాగుతాడు ఫ్లాట్గా. మళ్ళీ ఎలా వస్తుంది, ఆపుతాడు, అక్కడే ఉంచుతాడు. మనం చేసేది లంగ పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది, మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నావు. నాకు తెలిసినంత వరకు జైలర్లో వచ్చినంత ఎలివేషన్స్ అసలు జైలర్ చెప్పనక్కర్లేదు, కానీ జైలర్లో చాలా ఎలివేషన్స్ ఉంటాయి, కంటెంట్ ఉంటుంది మూవీలో, చూడడానికి బాగుంటుంది. ఫ్యాన్ మూమెంట్స్, ఎస్ రజనీ అన్నట్టు ఉంటుంది. కానీ కూలీలో పెద్ద లేవనే చెప్పుకోవాలి. ఇంకా హైస్ కోసం చెప్పుకుంటే నాకు ఉపేంద్ర బాగా నచ్చింది. అంటే ఉపేంద్ర ఎంట్రీ అంటే అంత గొప్పగా లేదు, కానీ జైలర్లో ఉన్నట్టు. జైలర్లో అయితే అది మన శివరాజ్ కుమార్, అదే రాజ్ కుమార్ ఫ్యామిలీలో వాళ్ళ ఫస్ట్ సన్ ఉంటాడు కదా, పేరు తెలియకపోతే నువ్వు హిస్టరీకి వెళ్తే హిస్టరీలో ఎవరికి తెలుస్తుంది. సో శివరాజ్ కుమార్ ఉంటారు ఒక ఆయన వచ్చినప్పుడు ఎలివేషన్ ఎంత ఉంటుందో అంత ఎలివేషన్ అయితే ఈ మూవీలో ఉపేంద్రకు లేదని చెప్పుకోవాలి. ఇంకా ఆమీర్ ఖాన్ దగ్గరకు వస్తే అరజాను బాహుడు అది అంటే తెలిసిపోతుంది, కింద యాపిల్ బాక్స్ అయినా వేసి ఉండాల్సిందని నా ఉద్దేశం. ఓవరాల్గా అమీర్ ఖాన్ని ఏదో పెట్టాలంటే పెట్టాలి, ఏదో లాస్ట్కి తీసుకొని రావాలన్నట్టు చేసినట్టు ఉంది, కానీ ఏదో అమీర్ ఖాన్కి పెద్ద స్కోప్ ఉన్నట్టు నాకేమనిపించలేదు. మరి కూలీ 2 ఏమైనా వస్తే దాంట్లో ఏమైనా ఇరికిస్తారో లేకపోతే ఏమైనా చూపిస్తారో చూడాలి. మరి శృతి హాసన్ గురించి చెప్పాలంటే ఓకే, బాగానే చేసింది యాక్టింగ్. ఇంకా టిపికల్ క్యారెక్టర్ లాగే అనిపిస్తుంది చెప్పాలంటే. పెద్ద క్యారెక్టర్ అంటే పెద్ద స్కోప్ ఉన్న క్యారెక్టర్ అంటే త్రూఅవుట్ ఉంది మూవీలో, తనకి ఇచ్చిన దాంట్లో బాగానే చేసిందని చెప్పాలి. అసలుకి సత్యరాజ్ డాక్టర్, రజనీ డాక్టర్ అనేది మనకి లాస్ట్ వరకు అంటే అది వాడు ఏమి ఎస్టాబ్లిష్ చేయలేదు, కానీ నాకు కూడా అర్థం కాల. రజనీ డాక్టర్ అని లాస్ట్కి అర్థం అంటే మీకు అర్థం అవుతుంది. కొంచెం సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మీకు అర్థం అయిపోద్ది. ఒక బ్లాక్ ఉంటుంది అనమాట, ఆ ముగ్గురు కూతుర్లు అని రజనీకాంత్ అడుగుతాడనమాట. సో అక్కడ అర్థం అయిపోద్ది. పెద్ద ట్విస్ట్ ఏమనిపించింది, కానీ ఓకే, శృతి హాసన్ క్యారెక్టర్ కూడా బాగుందనే చెప్పాలి. మలయాళం యాక్టర్ శోభిన్ దగ్గరికి వస్తే మటుకు విలన్ నాకు శోభినే అనిపిస్తుంది. నాగార్జున అని ఎందుకు పెట్టుకున్నారో నాకైతే, నాగార్జుననే వచ్చి చేయాలన్నంత గొప్ప క్యారెక్టర్ ఏం కాదు నాగార్జునది. బేసికల్ అందులో ఏదో పెట్టాలి, తెలుగు నుంచి తీసుకురావాలన్నట్టు తీసుకొచ్చి పెట్టినట్టే ఉంది, కానీ నాగార్జునకు అంత పర్టికులర్ 6-7 టైమ్స్ వచ్చి వెళ్ళాడంట నేరేషన్కి. 6-7 టైమ్స్ వచ్చి వెళ్తేనే ఈ మాత్రం అవుట్పుట్ ఉందంటే ఇనిషియల్ డ్రాఫ్ట్లో ఎలా ఉందో మరి. బేసికల్ రజనీకాంత్ కోసమే వచ్చి ఉంటాడు నాగార్జున కూడా. నేను వెళ్ళింది కూడా రజనీకాంత్ కోసమే అనుకో, వేరే విషయం. అది తప్ప అంటే నేను ఇంత 150 ఎంతో పెట్టి థియేటర్కి వెళ్ళి చూస్తా. నాగార్జున 6 months 4 months 3 months టైం ఇచ్చి చేయాలి కదా.
అయినా అంత వాడుకున్నట్టయితే నాకు అనిపించలే నాగార్జున అని. శోభిన్ అయితే శోభిన్కి మటుకు స్ట్రాంగ్ క్యారెక్టర్, మొత్తం క్యారెక్టర్ ఆర్క్ చూపిస్తారనమాట. ఎలా వచ్చాడు, ఏంటి, ఎందుకు ఇలా మారాడు, ఒక స్టోరీ ఉంటుంది శోభిన్కి. నాగార్జునకి ఏమి ఉండదు. శోభిన్ కంటే నాగార్జున పెద్ద విలన్ అనిపిస్తుంది చూపిస్తారు, కానీ ఏమి లేదు నా లవ్వడా. నాగార్జునకి అసలు స్టోరీ ఆర్కే ఉండదు. ఉంటాడు 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 అంతే. అసలు స్టోరీలో నాగార్జున స్టోరీ ఎక్కడ ఉండదు, ఏం చూపిరు, జస్ట్ ఆడలా ఉన్నాడు అన్నట్టు చూపిస్తారు. నాకైతే శోభిన్ యాక్టింగ్ బాగా నచ్చిందని చెప్పాలి. నాగార్జున యాక్టింగ్ కూడా నన్ను వేసుకుంటారు, కూడా షాక్ లో ఉన్నా, కానీ ఓకే పర్ల బాగానే ఉందని చెప్పుకోవాలి. జనులు నేను కూడా షాక్ లో ఉన్నా. రజనీకాంత్ యాక్టింగ్ గురించి మాట్లాడేంత పెద్దవాళ్ళం మనం కాదు. ఫైనల్గా మూవీ చూడాలా వద్దా అంటే మటుకు ఒకసారి చూడొచ్చు, బాగానే ఉంది. మరి అంత వరస్ట్గా ఈ మనకి రీల్స్లో ఊతకేస్తున్నారు, కానీ బాగాలేదు అని. యాక్చువల్లీ బాగుంది, ఒకసారి అయితే చూడొచ్చు. నువ్వు ఎక్స్పెక్టేషన్స్ హై పెట్టుకొని వెళ్ళావంటే మటుకు దెబ్బేస్తుంది. ఒక మూవీ చూడడానికి వెళ్తాను, ఎల్సీయూ కనెక్షన్ లేదు, జస్ట్ ఒక 3 hours టైం పాస్ అవ్వాలంటే మటుకు వెళ్ళి చూడొచ్చు, బాగుంది. అంతేగాని ఎల్సీయూ కనెక్షన్, టైం ట్రావెల్ బొక్క అనుకుంటే మటుకు బొక్కడే అయిపోద్ది మూవీ. లవ్వడా. యాక్చువల్లీ నేను ఇవన్నీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళాను, కానీ నాకు కూడా దెబ్బడిపోయింది. ఎక్కడ ప్రాబ్లం అంటే స్టోరీ నా రజనీకాంత్ అలా లేపుతారు, ఆపేస్తారు. స్టోరీ అలా లేసుద్ది, ఆపేస్తారు. ప్లెయిన్గా వెళ్ళిపోద్ది. ప్లెయిన్గా వెళ్తారు, కానీ ఏంటో నాకు అంత ఎక్కలేదు అనిపించింది. ఫైనల్గా ఏమనిపించింది అంటే నాకు నచ్చింది కానీ నచ్చలేదు, బాగుంది కానీ బాగాలేదు. థియేటర్ నుంచి బయటకు వస్తున్నప్పటికీ నా ఫీలింగ్ ఏంటంటే ఇంత బాగానే ఉంది, ఏదో మిస్ అవుతుంది కానీ ఏం మిస్ అవుతుందో తెలియట్లా. నాలాగా లోపల బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసారా రాజా? అది ప్రాబ్లం. అంతా బాగానే అనిపిస్తుంది, అన్నీ ఉన్నట్టే అనిపిస్తుంది, కానీ ఏదో మిస్ అవుతుంది. ఏం మిస్ అవుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. నాకైతే అర్థం కాదు ఏం మిస్ అయిందో, కానీ మిస్ అవుతున్న ఫీలింగ్ లోపల ఉంది. ఏదో మిస్ అవుతుంది మొత్తానికి అనమాట చెప్పగలదు 100%. మరి డిసప్పాయింట్ చేసిందా అంటే చేయలేదనే చెప్పాలి, సాటిస్ఫై చేసిందంటే చేయలేదనే చెప్పాలి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సో వారానికి 2 వీడియోలు అంటే మన దగ్గర నుంచి అప్పుడెప్పుడో 2 years బ్యాక్ పెట్టినట్టున్నా ఈ ఛానల్లో వీడియో. మళ్ళీ మొన్న ఒక వీడియో పెట్టా, ఇది ఈరోజు షూట్ చేస్తున్నా. ఎడిటింగ్ నైట్ అంతా కూర్చుంటే అయిపోద్ది. వద్దు, అవసరం లేదు. ఎలాగో మన వీడియోలు చూసేది 100 మందో 200 మందో కాబట్టి పెద్ద వెయిటింగ్ ఏం లేదు మనకి, ఏదో అలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. కానీ నిన్న వీడియోలో కమెంట్స్ చేసిన అందరికి థ్యాంక్ యూ, లైక్ చేసిన అందరికి థ్యాంక్ యూ. మీరు ఈ వీడియోకి కూడా అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలా కొంచెం అంటే ఇన్స్టాగ్రామ్లో నాకు పెద్ద లైక్లు ఏమి రావు, కానీ ఆ లైక్ లేదు ఇక్కడ ఇవ్వండి, ఆ కమెంట్ లేదు ఇక్కడ పెట్టండి, చాలు. పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఏదో అలా చేసుకుంటూ వెళ్దాం. ఇంకా ఈ వీడియోని ఇక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నాం. బై.